కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధి బాల వెంకట్ నగర్ లో వెలిసిన శ్రీ విజయ గణపతి మందిర ప్రతిష్ట కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు కుమారుడు వనమడి మోహన్ వర్మ చేతుల మీదుగా నిర్వహించినట్లు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 13వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా గాది శివరామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న పురాతనమైన వినాయక విగ్రహం గత కొంతకాలం నుండి లేకపోవడంతో అరిష్టంగా భావించి ఎమ్మెల్యే వనమాడి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఆయన వెంటనే స్పందించి అతి తక్కువ సమయంలోనే ఈ మందిరం నిర్మించేందుకు సహకరించారని అన్నారు. విగ్రహ శిల్పి సత్యనారాయణకు నల్లబెల్లి రమణ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అందజేశారు. గాది శివరామకృష్ణ, పద్మ, నల్లబెల్లి దుర్గా ప్రసాద్, మహిస్వామి పూజా కార్యక్రమంలో కూర్చోవడం జరిగిందన్నారు. అనంతరం స్వామి వారి అన్నప్రసాద వితరణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలా త్రిపుర సుందరి దేవాలయం చైర్మన్ గ్రంథి బాబ్జీ, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ కార్పొరేటర్ సీకొట్టి అప్పలకొండ, ఎండి తాజుద్దీన్, బంగారు సత్యబాబు, గుదే రాంబాబు, కసింకోట చంద్రశేఖర్, బాసి రమణారెడ్డి, దారా ప్రసాద్, అప్పల్ రాజు, ఖాన్ కరీముల్లా, రాజు, నాగేంద్ర కుమార్, రామకృష్ణ, బొంగ నాగరాజు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి అధికారం ఉంది, వీళ్ళకన్నా ఎక్కువ అధికారం మనకే ఉంది. అది మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం. ఇంద్రైవేహ ధ్రువస్థిష్ఠ యః రాష్ట్రముధారయ అభితిష్ఠ పృథున్యతః అథరేషంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ తః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏనమదీధరత్ ధ్రువం ధ్రువేణ చ బ్రహ్మణస్పతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం బాహి బాహి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగతి తన్వత్తో జాయతే సర్వం జగతి తన్వత్తస్థిష్ఠతి సర్వం జగతి తన్వయలయమేష్యతి సర్వం జగతి తన్వయ ప్రత్యతి. త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్ పరిమితా పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం గణాదీన్ పూర్వముచ్చార్య వర్ణాదీన్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురంలో 6.5 కోట్లతో నూతన కోర్టు భవన సముదాయం వర్చువల్ పద్ధతిలో ఘనంగా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం. ప్రజా సమస్యలపై కాకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలపై చర్చించడంపై జడ్పీ చైర్మన్ సీఈఓలను నిలదీసిన సభ్యులు. బాయ్కట్ చేసేందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పి వారం రోజులు గడువు కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్. కాకినాడ సాంబమూర్తి నగర్ 5వ వీధి బాల వెంకట్ నగర్లో ఘనంగా శ్రీ విజయ గణపతి మందిర ప్రతిష్ట.
సిటీ ఎమ్మెల్యే వనమాడి కుమారుడు మోహన్ వర్మ చేతుల మీదుగా మందిర ప్రతిష్ఠ నిర్వహించినట్లు మందిర ప్రతిష్ఠ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి 13వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.